అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. కొత్తవారు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాళ మనము ఐపీఓ అనే టాపిక్ మీద మనము కాసేపు డిస్కస్ చేసుకుందాం సార్. అయితే ఐపీఓ మనం ఏదైనా ఒక కొత్త ఐపీఓకి అప్లై చేసే ముందు ఐపీఓ యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవాలి. పూర్తి అవగాహన ఉండగలిగితేనే ఆ ఐపీఓస్కి కూడా మనం అప్లై చేయాలి. అయితే ఐపీఓ అప్లై చేసే ముందు మనం చూడవలసినటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే, ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓ మీన్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇది కొత్తగా మార్కెట్లోకి పలానా కంపెనీ షేర్స్ అని రిలీజ్ చేయడానికి ఇది ఒక దారి అన్నమాట. అంటే మనల్ని అందరినీ కూడా తన కంపెనీలో వాటాదారులుగా చేర్చుకోవడానికి ఇది ఒక దారి. అయితే ఈ ఐపీఓ అప్లై చేయడానికి 15,000 రూపాయలు ఉంటే మనము అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఐపీఓ ఏంటి అనేది, అసలు ఎలా అప్లై చేయాలి, లేదా అసలు ఎందుకు అప్లై చేయాలి, అప్లై చేస్తే అంటే మనం ఒకవేళ అప్లై చేయాల్సి వస్తే అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఫేస్ వాల్యూ ఏంటి అంటే ముఖ విలువ ఎంత అంటే ₹1, ₹4, ₹2, ₹3, ₹10 ఎంత. సో ఈ కంపెనీకి అప్పులు ఎంత ఉన్నాయి, ఎంత సైజు అంటే మీన్స్ ఎన్ని కోట్ల రూపాయలు ఐపీఓ ద్వారా మార్కెట్లోకి రాబడుతోంది, అంటే ఎన్ని కోట్ల రూపాయలకు ఐపీఓ అనేది రిలీజ్ చేస్తుంది, సైజ్ ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6,000 కోట్లు అనుకుందాం సార్. 6,000 కోట్లు అంటే 15,000 పెడితే ఎన్ని షేర్లు ఇస్తాడు, ఎంత ప్రైస్లో ఐపీఓలో అప్లై చేసే అవకాశం ఉంటుంది మనకి. అప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ ఏంటి, ప్రజెంట్ వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ ఏంటి, ప్లస్ అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వాల్యూ ఎంత ఉండొచ్చు, వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్‌కి మార్కెట్‌లో వీళ్ళ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ తయారు చేస్తుందనుకుందాం ఒక కంపెనీ. ఒక ఫ్యాన్ తయారు చేస్తుంటే ఆ కంపెనీ యొక్క ఫ్యాన్‌లు ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం మీద కావచ్చు, లేదా మన భారతదేశంలో కావచ్చు, ఎంతమంది ఆ కంపెనీ యొక్క ఫ్యాన్‌లను మాత్రమే పర్టిక్యులర్‌గా వాడుతున్నారు అనే సమాచారం అంతా మనం తెలుసుకోగలగాలి. అది కంపెనీ యొక్క షేర్ అని అంటారనమాట. అంటే మీన్స్ ఈ కంపెనీ యొక్క షేర్ అనేది మార్కెట్‌లో ఎంత ఉంది అనేది మనకక్కడ చూపిస్తుంది వెబ్‌సైట్‌లోకెళ్తే. ఎన్ఎస్‌ఈ వెబ్‌సైట్‌లో లేదా ఆ కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్తే వీళ్ళ హిస్టరీలో అంతా వెతికితే చూపిస్తుంది. ప్రూఫ్ బుక్ ప్రైస్ ఎంతుంటుంది, బుక్ వాల్యూ. సో ఒకవేళ లిస్ట్ అయితే ఎక్కడ నుండి ఎక్కడ వరకు లిస్ట్ అవ్వచ్చు అనేటువంటి కొన్ని అంచనాలు మన యూట్యూబర్లు కావచ్చు, లేదా ఇతరత్ర టీవీ ఛానల్స్ కావచ్చు, లేదా మంచి బిజినెస్ న్యూస్ మ్యాగజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనము ఐపీఓకి అప్లై చేసే ముందే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6,000 కోట్లకి ఐపీఓ రిలీజ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందిరా అంటే 60,000 కోట్లకి లేదా 15,000 కోట్లకి అలాగా 18,000 కోట్లకి మార్కెట్ ఐపీఓ అనేది క్లోజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుందిరా అంటే కొంతమందికి అలాట్ చేసినవి కూడా రావు. ఈ మధ్య అంటే అప్లై చేసినవి కూడా అలాట్ అవ్వవన్నమాట. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందనంటే పలానా కంపెనీ వాళ్ళు పలానా కంపెనీలో పనిచేసే వాళ్ళకి కావచ్చు, లేదా ఆ యొక్క ఉత్పత్తిదారులకు కావచ్చు,
వాళ్ళకందరికీ ఫస్ట్ వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎల్ఐసి ఐపీఓ రిలీజ్ చేసింది లాస్ట్ ఇయర్. ఒక 3 ఏళ్ల క్రితం. అప్పుడు ఏం జరిగింది? ఎల్ఐసి ఐపీఓ రిలీజ్ చేస్తే ఎల్ఐసిలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికిచ్చారనంటే ఎల్ఐసి యొక్క పాలిసీదారులకిచ్చారు. అదేవిధంగా ఎల్ఐసి యొక్క ఉద్యోగులకి, ఎల్ఐసి యొక్క ఉద్యోగ బృందం ఏదైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళు గనక ఈ ఐపీఓస్ అప్లై చేస్తే, వాళ్ళు అప్లై చేసిన తర్వాత, వాళ్ళకి అలాట్ అయిన తర్వాత మాత్రమే మిగతా వేరే వాళ్ళకి అలాట్ అవుతాయన్నమాట. అంటే అది డీఐఐస్‌కి గావచ్చు, ఎఫ్ఐఐస్‌కి గావచ్చు, లేదా అదర్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి కావచ్చు, ఆహ్, ఎక్సెట్రా, ఎక్సెట్రా వాళ్ళకి కావచ్చు. హెచ్ఎన్ఐ క్లయింట్స్‌కి కావచ్చు. సో, వాళ్ళకంతా అప్లై అయిన తర్వాతనే రిటైలర్స్‌కి అప్లికేబుల్ అవుతాయి. ఆహ్, అదే విధంగా ఓలా ఎలక్ట్రిక్స్ వదిలారు. ఓలా ఎలక్ట్రిక్స్‌లో ఏం జరిగింది? ఓలా ఎలక్ట్రిక్స్ కంపెనీలో అంటే మీన్స్ ఆ సాఫ్ట్‌వేర్‌లో ఉండే ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఐపీఓలో ఆహ్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌ది కూడా అదే పందా కొనసాగిస్తున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా అదే పందాలో నడుస్తున్నారు. అయితే ఇక్కడేంటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో బజాజ్ కస్టమర్సు లేకపోతే బజాజ్ షేర్ హోల్డర్సు అంటే అంటే బజాజ్ ఎలక్ట్రానిక్సు లేదా బజాజ్ కన్స్యూమర్స్ బజాజ్ బజాజ్ ఫైనాన్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. ఎంత రద్దీ అయిన ప్రాంతంలో కూడా కానివ్వండి, అంటే ఎంత రద్దీలో ఉన్నా సరే, ఇతరులకు దొరకకపోయినా సరే, ఫస్టు ప్రయారిటీ అనేది బజాజ్ హోల్డర్స్‌కి మాత్రమే ఇస్తారు. బజాజ్ హోల్డర్స్‌కి అయ్యి మిగిలిన లాట్స్ మాత్రమే ఇతరులకి ఆహ్, అలాట్ చేస్తారనమాట. మరి చూడాలి. ఆల్రెడీ నార్మల్ సబ్స్క్రిప్షనే జరుగుతోంది. ఏం పెద్ద పడిపోయే సబ్స్క్రిప్షన్ అయితే లేదు. అయితే ఇక్కడ అదే విధంగా పేటీఎం మనం చూసుకున్నట్టయితే, పేటీఎంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేతే పేటీఎం వాడుతున్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, పేటీఎం యాప్ వాడేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో, ఈ పేటీఎం ఐపీఓకి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది పేటీఎం కంపెనీ ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళ వినియోగదారులకు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఆహ్, పరివార బృందమైనటువంటి సిబ్బందికి కావచ్చు. ఆహ్, సో, ఇలాగా వాళ్ళకందరికీ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది ఈ మధ్య కాలంలో రివాజ్‌గా మారింది. అంటే ఆనవాయితీగా మారింది. సో, ఈ సందర్భంగా ఏం జరుగుతోంది? ఆహ్, ఐపీఓస్‌కి అప్లై చేసేవారి యొక్క సంఖ్య పెరుగుతోంది. ఐపీఓస్‌కి అప్లై చేసేవారి యొక్క సంఖ్య పెరుగుతోందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడేంటి ఐపీఓస్‌కి అప్లై చేస్తే మనకొచ్చే లాభాలేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ నడుస్తున్నటువంటి ఐపీఓ ఏంటి? నాకు బాగా పరిచయం ఉన్నటువంటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి చెప్తాను మీకు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐ థింక్ అది ₹70లో అలాట్ చేస్తున్నాడు. ఐపీఓ షేర్ ప్రైస్ వచ్చేసి ₹70 ఉంది. ₹15,000 పర్ లాట్ అవుతుంది. అప్పుడు ఆన్ అండ్ యావరేజ్‌గా 200 షేర్స్ ఏసుకుందాం. ఒక లాట్‌కి 200 షేర్స్ అనేవి వస్తాయి. అలాగా ఎన్ని లాట్స్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అరౌండ్ 10 లాట్స్ అట్లా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 10 లాట్స్ అప్లై చేయాలంటే 10 లాట్స్ అప్లై చేయాలంటే మనకు అరౌండ్ 2000 షేర్స్ వస్తాయి. అప్లై చేస్తే. అప్పుడు మనకి ఎంతయిందండి? 1,50,000 అయింది. 1,50,000 అయితే ఆన్ అండ్ యావరేజ్‌గా గెయిన్స్ రావాలి అని అంటే ఓన్లీ ఐపీఓ గెయిన్స్ అనేవాళ్ళు కొంతమందుంటారు. ఐపీఓలో గెయిన్స్ కోసమే అప్లై చేసేవాళ్ళుంటారు కొంతమంది. వాళ్ళేం జేస్తారంటే అప్లై చేస్తారు సార్. అప్లై చేసి అరౌండ్ డబుల్ అయిపోగానే ఆ ఐపీఓ గెయిన్స్ తీసేసుకుంటూ ఉంటారు.
ఇంకొంతమంది ఉంటారు. ఇంకో వర్గం ఉంటుంది. ఏంటి? ఎఫ్ఓసి చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకొక 10 లాట్స్ అలాట్ అయ్యాయనుకుందాం. ఐపీఓలో అప్లై చేసినప్పుడు. 10 లాట్స్ అలాట్ అయితే 5 లాట్స్ అమ్మేసుకుంటారు సార్. డబుల్ అయిపోయినప్పుడు. అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏదైతే అంటే వాళ్ళు ఎంత పెట్టారు? 1,50,000 పెట్టారనుకుందాం. 1,50,000 పెడితే అది ఓపెన్ అవ్వడమే ఒక రూ. 100కి వెళ్ళిందనుకుందాం. రూ. 100 కడితే అప్పటికే ఏమైంది? ఓపెన్ అయినప్పటికే రూ. 100లో ఓపెన్ అయితే షేర్స్ మార్కెట్‌లోకి అలాట్ అయితే అప్పుడు 2000 క్వాంటిటీ 2,00,000 అయింది గదా! 50,000 ఇక్కడే వచ్చింది గదా! తర్వాత వాళ్ళేం చేస్తారంటే దాన్ని 400కో అట్లా వెళ్ళిందనుకుందాం ఒక రోజుకి. 400కి అట్లా వెళ్తే 2000 క్వాంటిటీ అంటే అప్పటికి 8,00,000 అయిపోయిందనమాట. వాడు అప్లై చేసిందెంత? రూ. 70లో అప్లై చేసాడు. ఆహ్, ఆహ్, 400కి వెళ్ళిపోయింది. 2000 క్వాంటిటీ ఉంది. 1000 క్వాంటిటీనే 4,00,000 అయింది. ఎందుకంటే రూ. 400 పర్ షేర్ అయినప్పుడు 1000 క్వాంటిటీ తీసుకుంటే 4,00,000 అయింది కదండీ! అప్పుడు తనేం చేస్తాడంటే తక్కువ క్వాంటిటీ అంటే ఒక 500 క్వాంటిటీనో ఎంతో అమ్ముకుంటాడు. 2,00,000 వస్తుంది తనకి. 2,00,000 వచ్చినప్పుడు 1,500 క్వాంటిటీ అనేది ఎఫ్ఓసి కింద వదిలేసుకుంటాడు తను. వదిలేసుకున్నప్పుడు అవి అట్లా పెరుగుతూ అవి ఏం జరుగుతాయనంటే అవి అలా బోనస్‌లు ఇష్యూ చేస్తుంటాయి. స్ప్లిట్ అవుతుంటాయి. అదేవిధంగా బో డివిడెండ్స్ ఇస్తుంటాయి. సో, ప్రైస్ అప్రిషియేషన్ వస్తుంది. ప్రైస్ అప్రిషియేట్ అవుతా ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో ఉంటాయి ఇంకా మార్కెట్‌లో. అలాంటి లాభాలు ఎన్నెన్నో ఉంటాయి. బైబ్యాక్ ఆప్షన్స్ వస్తుంటాయి. సో, బైబ్యాక్ ఆప్షన్ అనేది మన ఆప్షన్ అనుకోండి అది వేరే విషయం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబ్యాక్ ఆప్షన్ అంటే ఏంటి? బైబ్యాక్ ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ వాల్యూ రూ. 1000 ఉందనుకుందాం. రూ. 1000 ఉన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఆహ్, ఏ 1,200కో, 1300కో మేము మీ షేర్లను కొంటామని చెప్తారు. కొంటామని చెబుతూ అక్కడ ఏం జరుగుతుందనంటే మనకి ఐ ఆహ్, ఏంటి ఆహ్, మొత్తం షేర్లు కొనరు. సమ్ పర్సెంటేజ్ షేర్స్ ఉంటాయి. అయి కొంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 300, 200 ఉన్నాయనుకుందాం సార్. ఉన్నాయనుకున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఏ 10, 20 లేదంటే 50 అట్లా కొంటారు. అంటే ఓవరాల్ షేర్స్ అంటే వాళ్ళ మార్కెట్ షేర్స్ ఎన్నైతే ఉన్నాయో, వాళ్ళ కంపెనీ షేర్స్ ఎన్నైతే ఉన్నాయో మార్కెట్‌లో వాటన్నింటి మీద ఇంత పర్సెంట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ పర్సెంటేజ్ ప్రకారంగానే షేర్స్ అనేవి మన దగ్గర నుంచి వాళ్ళు ప్రకటించినటువంటి అధిక ధరకే కొనడం జరుగుతుంది. సో, ఇది బైబ్యాక్ పాలిసీ అంటే. సో, ఒక్క నిమిషం అండి. అబ్బా! సో, తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు వస్తున్నటువంటి ఐపీఓస్‌లో మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్ ఏం జరుగుతున్నాయంటే వితిన్ 15 డేస్ ఆర్ 1 మంత్‌లో ఐపీఓ ప్రైస్ అనేది డబుల్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక చెప్పాను కదండీ! ఏ రూ. 100లోనో లిస్ట్ అయిందనుకుందాం. అక్కడ నుండి అది 200 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు అలాట్ అయిందేమో రూ. 70కి ప్రెజెంట్ షేర్ ప్రైస్ ఏమో రూ. 200 ఉంది. వచ్చిన జస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్‌కే. అప్పుడంటే అమౌంట్ డబుల్ అయిపోయినట్టే కదా సార్! అప్పుడు మనకి ఈ లిస్టింగ్ గెయిన్స్ అనేవి వర్తిస్తాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసేవాళ్ళు చాలామందున్నారు. సో, మీరు తెలివిగల వాళ్ళైతే కేవలము ఐపీఓ లిస్టింగ్స్‌తో మీరు బ్రతికిపోవచ్చు. శుభ్రంగా అప్లై చేశామా, ఏదో 50-100% ప్రాఫిట్ రాంగానే తీసేసుకున్నామా, అప్లై చేశామా 50-100% రాంగానే తీసేసుకున్నామా. మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్ పాస్ అవుతున్నాయి. ఏదో 1, 2 చిన్న చితక ఐపీఓస్ తప్ప. అది కూడా ఏం జరుగుతున్నాయి? వరస్ట్ కేస్ ఆఫ్ ది సినారియోలో 25-30% ప్రాఫిట్స్ అనేవి ఫస్ట్ డే ఇస్తున్నాయి. అది చాలు అనుకున్న వాళ్ళు తీసేసుకుంటున్నారు.
మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, లాక్ ఇన్ పీరియడ్ పెడుతున్నాయి కొన్ని. అంటే ఇప్పుడు షేర్స్ అందరికి అలాట్ అవుతాయి గదండీ! అలాట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళేం జేస్తారు, లాక్ ఇన్ పీరియడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వస్తుంది. వాళ్ళేం చేస్తారంటే 3 మంత్స్ లాక్ ఇన్ పీరియడ్ అనేది పెడతారు. అంటే వాళ్ళ ఆ షేర్స్ అన్‌లాక్ చేసేదాకా మనం అమ్ముకోలేం ఆ షేర్స్ అనేవి. సో, అట్లాంటప్పుడు ఏం జరుగుతుందనంటే మనకి ఆహ్, ఒకవేళ మన అదృష్టం కొద్దీ ఆ రోజున ప్రైస్ అప్రిషియేట్ అయ్యి ఉంటే మనకా ప్రాఫిట్ గెయిన్స్ అనేవి వస్తాయి. లేదు అన్నప్పుడు ఇంకాస్త మెల్లమెల్లగా వెయిట్ చేసి అమ్ముకోవాల్సొస్తుంది. తప్పైతే లేదండి. ఐపీఓస్‌కి అప్లై చేయడంలో తప్పైతే లేదు. ఆహ్, మార్కెట్‌లు ఇక మీదట పైకే పరిగెడతాయి తప్ప కిందకి తిరిగి చూసేటువంటి అవకాశం చాలా తక్కువ. సో, కావున ఐపీఓస్ యొక్క ప్రాధాన్యతను మీరు గుర్తించి, ఐపీఓస్‌లో లాభాలను గనక మీరు ఆహ్, ఒక్కసారి రుచి చూడగలిగితే, ఇంక ఐపీఓస్ యొక్క టైంని మీరు వెతుకుతూ ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు ఐపీఓస్ స్టార్ట్ అవుతాయా? ఎప్పుడెప్పుడు మనం ఐపీఓస్‌కి అప్లై చేసి లాభాలు తీసుకుందామా అనే ప్రక్రియలోనే మీరుంటారనమాట. ఆహ్, ఈ ఐపీఓ యొక్క హ్మ్. పరవళ్ళు అంటే ఐపీ యొక్క థీమ్ కొనసాగుతూనే ఉంది. చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఈ మధ్య. సో, రాబోయే రోజుల్లో ఆ మార్కెట్స్ అనేవి బాగా పెరగబోతున్నాయి గనుక, మార్కెట్స్‌లో ఐపీఓస్‌కి అప్లై చేసి చిన్న చిన్న కంపెనీలైనా పర్లేదు. ఎస్ఎంఈ కంపెనీస్ అయినా పర్వాలేదు. అప్లై చేసి లాంగ్ టర్మ్‌కి మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఎక్కడా సంపాదించలేనటువంటి పెద్ద మొత్తంలో డబ్బును మీరు సంపాదించొచ్చు స్టాక్ మార్కెట్‌లో. స్టాక్ మార్కెట్‌లో ఉన్నటువంటి థీమ్ అలాంటిది. ఇది జూదమని నేను అనను గానీ, కానీ ఒక విధంగా చూసుకుంటే ఇది ఒక లాభాల గని అంటాను నేను స్టాక్ మార్కెట్. ఒక ఓషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అండి. వన్ ఆఫ్ ది వన్ ఓషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్, ఎర్నింగ్స్ ఎన్నో మిగిలున్నాయి. ఇంకా ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్‌కి. సో, ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలొచ్చినప్పుడు ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఐపీఓస్ యొక్క ఆహ్, స్వీట్‌నెస్‌ని అందరూ షేర్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు నా నుంచి కోరుకుంటూ ఉన్నట్లయితే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను అడగండి. కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాంటి మంచి వీడియోస్ నేను మీకు తెలియజేస్తాను. నీకు బ్లైండ్‌నెస్ ఉంది కదరా! మరి నువ్వెలా చెప్పగలవు మీరనుకుంటే, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత పెద్దదైనా సరే నేను సేకరించగలను. ఎక్కడి నుంచైనా సేకరించగలను. కాబట్టి నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళెవరైనా ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా మంచి కామెంట్స్ ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టడం మర్చిపోకండి. కొత్త వారికి అందరికీ నా ఛానల్‌ని షేర్ చేయండి. మీరు కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. షార్ట్ వీడియోస్ ఉన్నాయండి. ఆ షార్ట్ వీడియోస్‌ని కూడా మీరు లైక్ చేస్తూ ఉండండి. మీకు తోచినంతలో మీరు లైక్ చేస్తూ మీరు నా ఛానల్ యొక్క ఉనికి అనేది మరింత మందికి చాటి చెప్పండి. మీరు ఒక్క లైక్ కొడితే ఆ ఛానల్ ఏమవుతుందంటే ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుంది. అంటే వైరల్ అవుతా ఉంటది. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వైరల్ అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా నా ఛానల్ అనేది గ్రోత్ అవుతదనమాట. సో, నా ఎయిమ్ ఏంటినంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి అంశంలోనూ నిష్ణాతులై ఉండాలి. నిష్ణా అంటే నిపుణత పొందాలి. అంటే ఐపీఓ సెగ్మెంట్‌లో కావచ్చు, లేకపోతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెగ్మెంట్‌లో కావచ్చు, ఈక్విటీ సెగ్మెంట్‌లో కావచ్చు, పొజిషన్స్‌లో కావచ్చు, లేతే మానిప్యులేషన్ స్టాక్ దీంట్లో కావచ్చు. అంటే మానిప్యులేషన్ స్టాక్ సెగ్మెంట్స్‌లో కావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ సెగ్మెంట్‌లో కావచ్చు, స్పెక్యులేషన్‌లో కావచ్చు. సో, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటాం కదా! అందులో కావచ్చు. ఎందులోనైనా సరే ప్రతి ఒక్కళ్ళు నిష్ణాతులవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు నిష్ణాతులవ్వాలి అనేది నా కోరిక. నేనేం పెద్ద మీకంటే మేధావినైతే కాదు. నేను మేధావిని మాత్రమే. అయితే నేను కూడా మార్కెట్‌లో పడుతూ లేస్తూ ఎన్నో డక్కా ముక్కీలు తిన్నవాడినే.
ఇప్పుడిప్పుడు కాస్త మెల్లగా నేర్చుకుంటున్నాను. మన పాఠశాల, కళాశాలలు ఎలాగైతే మనకి నిరంతరం విద్యను నేర్పిస్తూ ఉంటాయో, అదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా మనకెప్పుడూ కొత్త, కొత్త రకమైనటువంటి విద్యలు నేర్పిస్తూ ఉంటుంది. సో, ఈ విద్యను నేర్చుకొని పైకి ఎదిగినటువంటి వాడే వెల్త్ క్రియేటర్ అవుతాడు. సో, ఎవరైతే ఆహ్, డిసిప్లైన్ లేకుండా ఇండిసిప్లైన్డ్‌గా మార్కెట్‌లో తిరుగుతుంటాడో, స్టాక్ మార్కెట్‌లో రన్నింగ్ చేస్తుంటాడో, తను వెల్త్ డిస్ట్రాయర్ అవుతాడు. సో, కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ మీరు గుర్తుంచుకొని తదుపరి వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.